హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాల్ సెటప్. కాల్ సెటప్ అంటే ఏంటి అంటే, మనం ఒక పర్సన్కి కాల్ చేయాలనుకున్నప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కాల్ అనేది రింగ్ అవుతుంది. ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతుంది కదా, ఆ రింగ్ అయ్యే ముందు జరిగే ప్రాసెస్సే కాల్ సెటప్ అన్నమాట. ఇక్కడ ఎంఓసి అని ఉంది. ఎంఓసి అంటే మొబైల్ ఒరిజినేటింగ్ కాల్. కాల్ అనేది ఎలా ఒరిజినేట్ అవుతుందని చెప్పడం అనమాట. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా జరిగి కాల్ అనేది మనకి సెటప్ అయ్యి వేరే పర్సన్కి కాల్ కనెక్ట్ అయ్యి రింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంఎస్ అని ఉంది కదా, ఎంఎస్ అంటే మొబైల్ స్టేషన్. మనం జిఎస్ఎంలో నేర్చుకున్నాం. ఎంఎస్ అంటే మొబైల్ స్టేషన్. ఇందులో సిమ్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. బిఎస్ఎస్ అంటే బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ అనమాట. ఇందులో బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ ఒకటి, బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్, బిటిఎస్ బిఎస్సి ఉంటుంది. ఇందులో ఏముంటుంది, ఎంఎస్సి అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే కాల్ ఫార్వర్డ్ చేయడానికి, కాల్ సెటప్ చేయడానికి, కాల్ని ట్రాక్ చేయడానికి మొత్తానికి యూజ్ చేస్తారు. విఎల్ఆర్ అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్. అంటే ఇందులో డేటాబేసెస్ ఉంటాయి. ఒకవేళ మనం లొకేషన్ మారి కాల్ అనేది చేసుకున్నాం, ఆ నెట్వర్క్ని యూజ్ చేసిన ఆ డేటాబేస్లో మార్క్ అయి ఉంటుందన్నమాట. హెచ్ఎల్ఆర్ అంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్. హెచ్ఎల్ఆర్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. అండ్ మొత్తం ఇది లైక్ హోమ్లా ఉంటుంది. ఐడి ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఏసీ అంటే అథెంటికేషన్ సెంటర్, అంటే సెక్యూరిటీ పర్పస్కి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఎంఎస్ అనేది బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్కి ఛానల్ని రిక్వెస్ట్ చేస్తుంది. అంటే మేము ఇలా కాల్ చేసుకుందాం అనుకుంటున్నామని రిక్వెస్ట్ పెడుతుంది అన్నమాట. అప్పుడు బిఎస్ఎస్ అనేది ఎంఎస్సికి సెన్స్ సబ్స్క్రైబర్ ఐడిని సెండ్ చేస్తుంది. ఎంఎస్సి అనేది విఎల్ఆర్కి ఐడెంటిఫికేషన్ ప్లస్ అథెంటికేషన్, అంటే ఆ పర్సన్ కాదా మొత్తం అంతా చెక్ చేసుకొని విఎల్ఆర్కి పంపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. విఎల్ఆర్ అనేది హెచ్ఎల్ఆర్కి కాల్ సెటప్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెడుతుంది అనమాట. ఒకవేళ రిక్వెస్ట్ అనేది గ్రాంట్ అయితే మిగతా ప్రాసెస్ జరుగుతుంది, ముందుకు వెళ్తుంది. ఒకవేళ రిక్వెస్ట్ అనేది గ్రాంట్ కాకపోయింది అనుకో, అప్పుడు ఆ నెంబర్ అనేది రాంగ్ అవ్వచ్చు. మనం చేసే పర్సన్ అనే వాళ్ళు కూడా రాంగ్ అవ్వచ్చు అనమాట. అంటే ఐడి మొత్తం రాంగ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయితే, గ్రాంట్ అయితే, తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అంటే ఎంఎస్ నుంచి విఎల్ఆర్కి ఇదంతా జరుగుతుంది. ఏంటవి అంటే అథెంటికేషన్ ప్లస్ స్టార్ట్ సైఫర్ ప్లస్ ఐఎంఈఐ చెక్. అంటే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. అథెంటికేషన్ అంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అంతా ప్రొవైడ్ చేస్తుంది. సైఫర్ అంటే అంటే కొన్ని కోడ్స్ అనేవి ఇందులో జనరేట్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే సెక్యూరిటీ పర్పస్కి. ఐఎంఈఐ చెక్ అంటే డివైస్ని ట్రాక్ చేయడానికి మొత్తానికి యూజ్ అవుతుంది. ఐఎంఈఐ చెక్ అనేది ప్రాసెస్ అంతా మొబైల్ స్టేషన్ నుంచి విఎల్ఆర్కి జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ మొబైల్ స్టేషన్ నుంచి ఎంఎస్సికి కాల్ అనేది సెటప్ అవుతుంది. అంటే ఇంతవరకు కాల్ సెటప్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఎంఎస్సి అనేది విఎల్ఆర్కి రిక్వెస్ట్ పెడుతుంది అనమాట. కాల్ ఇన్ఫర్మేషన్ అనేది దాని రిక్వెస్ట్ అనేది సెండ్ చేసింది అనుకో, ఒకవేళ విఎల్ఆర్ అనేది మిగతా ప్రాసెస్ జరుగుతుంది. లేకపోతే కాల్ అనేది సెటప్ అవుతుంది అనమాట. రిక్వెస్ట్ కాల్ ఇన్ఫర్మేషన్, ఎంఎస్సి అనేది విఎల్ఆర్కి రిక్వెస్ట్ పెడుతుంది ఇన్ఫర్మేషన్ ఇమ్మని. అది విఎల్ఆర్ అనేది ఎంఎస్సికి ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఎంఎస్సి అనేది బేస్ స్టేషన్ సబ్సెట్కి, అంటే బిఎస్సి ఉంటుంది కదా, అందులో కమాండ్ ఛానల్ అసైన్మెంట్ అనే కమాండ్ని అసైన్ చేస్తుంది అనమాట. కమాండ్ ఛానల్ని అసైన్ చేస్తుంది. ఈ కమాండ్ ఛానల్ అనేది ఎంఎస్సికి, అంటే బిఎస్సి నుంచి ఎంఎస్సికి ట్రాఫిక్ ఛానల్ అసైన్మెంట్ అనేది అసైన్ చేస్తుంది అన్నమాట. ట్రాఫిక్ ఛానల్ అంటే ఏదైనా ట్రాఫిక్ ఉందా లేదా, కాల్ అనేది సెటప్ అవుతుందా లేదా మొత్తం చూసుకుంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక లాస్ట్లో కాల్ సెటప్ కనెక్టెడ్ టు ద సబ్స్క్రైబర్, కాల్ అనేది సెటప్ అయ్యి సబ్స్క్రైబర్కి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మొబైల్ స్టేషన్ నుంచి హెచ్ఎల్ఆర్కి ఏయూసీకి ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా జరిగి మనం ఏ పర్సన్కి అయితే మనం కాల్
చేయాలి అనుకుంటున్నామో ఆ పర్సన్కి కాల్ అనేది సెటప్ అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది. దీన్నే కాల్ సెటప్ అంటారు. థ్యాంక్ యూ.